ఆగు దొంగ మాటలు నేనేదో కోపంతో అంటలేను, బాధతో అంటలేను. దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా? 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు? ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవరికి ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, మహిళలకు ఫ్రీ అట, కానీ మొగళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్లకు చారణ పెంచిండ్రు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. మన ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిండు కదా, మరి ఈయన చెప్తున్నాడు కదా 4,000 ఇస్తా అని, ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ధనమంతా? ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది. ఇలా నిజంగా మహబాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది, ఎంపీ గారు ఫోన్ చేసి, మన అధ్యక్షురాలు ఫోన్ చేసి అన్నది, అన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు ఈ రోడేమట వద్దు, అట్లా నెల్లి కుదురు మీకెళ్ళి తిరిగి రమ్మంటున్నారు అని అన్నది. అంటే నేనన్నా ఎందుకమ్మా అన్న మన ప్రోగ్రామే ఒక పెద్ద నాయకుడు, మా ప్రాంతంలో అందరం గౌరవించే నాయకుడు నూకల రామచంద్రారెడ్డి గారని మంచి నాయకుడు ఉండే, ఆయన విగ్రహం, ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నికార్సైన తెలంగాణ వాది. నిజానికైతే అప్పుడెప్పుడో 1970వ దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు రామచంద్రారెడ్డి గారు. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిందన్నా, కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మహబూబాబాద్ను జిల్లా చేయడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ పెట్టి, ఆ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే, సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను, సురేందర్ రెడ్డి మంచోడే, కానీ ఇక ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో, మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం,
మా తాండాలో మా రాజ్యం ఉండాలని మరి 3400 గిరిజన గూడాలు తాండాలు